ఫస్ట్ టైమ్ నాకెందుకో ఈ రెసిపీ ట్రై చేయాలనిపించింది. ఎగ్ చర్మురి అని ఇన్‌స్టాలో చూసాను. నాకైతే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. బట్ ఫస్ట్‌లో అయితే చాలా డౌట్స్ ఉన్నాయి. సాగీగా ఉంటుందేమో, టేస్ట్ ఎలా ఉంటుందో అని. బట్ ఫైనల్‌గా అయితే ట్రై చేయాలనిపించి ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బావుంది. టైం లేనప్పుడు కేవలం 5 నిమిషాల్లో ఈ రెసిపీని చేసేసుకోవచ్చు. సో, ప్రాసెస్‌లోకి వెళ్తే ముందుగా అయితే నాన్ స్టిక్ కడాయి పెట్టుకోండి. ఇక్కడ నేను స్టెయిన్‌లెస్ స్టీల్ పెట్టుకున్నాను. నాకైతే ఎగ్ అనేది కొంచెం స్టిక్ అయిపోయింది. మీరు మాత్రం నాన్ స్టిక్ పెట్టుకొని చేసుకోండి. ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఒక కప్పు నిండా మురమురాలు తీసుకొని, వాటిని వేసి ఒకసారి కలుపుకున్నాక 2 ఎగ్స్‌నైతే వేసుకుంటున్నాను. మీరు క్వాంటిటీని తినే పర్సన్స్‌ని బట్టి ఇంక్రీజ్ చేసుకోండి. తర్వాత మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పాయింట్‌లో అయితే చాలా మందికి డౌటొస్తుంది. మెత్తబడిపోతాయేమో మనుమరాలని. నాకైతే అలా అనిపించలేదు. అసలు మెత్తబడలేదు. పొడి పొడిగా వచ్చింది. ఒకసారి ఎగ్ కూడా బాగా కుక్ అయిపోయిన తర్వాత సన్నగా తరిమినటువంటి ఉల్లిపాయలు, అలాగే టమాటో ముక్కలు వేసేటప్పుడు వాటర్ గింజలు లేకుండా వేయండి. అలాగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, సన్నగా తరిగినటువంటి కొత్తిమీర ఇవన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం సీజనింగ్ చేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్, అలాగే రుచికి సరిపడా కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం చిటికెడు పసుపు, ఇంకొద్దిగా ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా. దట్స్ ఇట్. ఇంకా మొత్తం బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి రెసిపీ రెడీ అయిపోయినట్టే. చాలా క్విక్‌గా అయిపోతుంది. మనం కూరగాయలన్నీ తరిగి పెట్టుకున్నామంటే 5 నిమిషాల్లో అయిపోతుంది. సో, తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మెత్తగా లేకుండా పొడి పొడిలాడుతూ ఒక స్నాక్ రెసిపీ లాగా, అలాగే లో క్యాలరీ రెసిపీ లాగా చాలా నచ్చింది నాకైతే. ఐ హోప్ ఈ రెసిపీ మీకు కూడా నచ్చిందనుకుంటున్నాను. ఇంకా సర్వింగ్ ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని మనం హ్యాపీగా ఎంజాయ్ చేయడమే. రెసిపీ టేస్ట్ ఎలా ఉంటుందనే డౌట్ అయితే అవసరం లేదు. మీరు మురుమురాలతో చేసుకునే చుడవ టేస్ట్ చేసే ఉంటారు గదా! సో, అలా అయితే పక్కా ఈ రెసిపీ కూడా మీకు నచ్చి తీరుతుంది. తప్పకుండా ట్రై చేయండి. 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు కదా! అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.